Hello, curious minds. Welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. Today, we are going to discuss about one of the most important topics in physical geography, that is drainage system. డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటి? డ్రైనేజ్ అంటే రివర్స్, స్ట్రీమ్స్ వంటి వెల్ డిఫైన్డ్ ఛానల్స్ ద్వారా నీరు ప్రవహించడం. సింపుల్గా చెప్పాలంటే వాటర్ ఫ్లో అనేది ఛానల్స్ ద్వారా జరిగితే దాన్ని మనం డ్రైనేజ్ అంటాం. ఈ ఛానల్స్ అన్నీ కలిపి ఉండే నెట్వర్క్ని డ్రైనేజ్ సిస్టమ్ అని అంటారు. ఎందుకు మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్? రెయినీ సీజన్లో ఎక్సెస్ వాటర్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్ అనేదే లేకపోతే ఫ్లడ్స్ వస్తాయి, వాటర్ స్టాగ్నేషన్ జరుగుతుంది, పంటలకు, ఇళ్లకు, రోడ్స్కు చాలా డ్యామేజ్ జరుగుతుంది. అందుకే ఛానల్స్ లేకపోతే చాలా ఫ్లడ్డింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ గురించి డీప్గా తెలుసుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఆల్రెడీ డ్రైనేజ్ అంటే ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియా, డ్రైనేజ్ బేసిన్, వాటర్ షెడ్ ఇవేంటో తెలుసుకుందాం. ముందుగా క్యాచ్మెంట్ ఏరియా అంటే ఏంటి? క్యాచ్మెంట్ ఏరియా అంటే ఒక నది తన నీటిని మొత్తాన్ని సేకరించే మొత్తం ప్రాంతం. ఇంకా బాగా చెప్పాలంటే వర్షం పడినప్పుడు హిల్స్, ఫారెస్ట్, ల్యాండ్ నుంచి వాటర్ స్ట్రీమ్స్ ద్వారా రివర్స్లోకి చేరుతుంది కదా, ఆ నీరు చేరే మొత్తం ఏరియాని క్యాచ్మెంట్ ఏరియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గంగా రివర్కి క్యాచ్మెంట్ ఏరియాగా హిమాలయాస్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ అని చెప్తారు. ఎందుకు అంటే ఈ ఏరియాస్లో వర్షం పడితే ఆ వర్షమంతా స్ట్రీమ్స్ లాగా ప్రవహించి ఫైనల్గా గంగాలోకి కలుస్తుంది. కాబట్టి ఈ ఏరియాస్ని గంగాకి క్యాచ్మెంట్ ఏరియా అని చెప్తారనమాట. సింపుల్గా ఒక రివర్ ఫామ్ అవ్వడానికి రెయిన్ వాటర్ని క్యాచ్ చేసే ఏరియా క్యాచ్మెంట్ ఏరియా. ఇంకా నెక్స్ట్ వన్ డ్రైనేజ్ బేసిన్. డ్రైనేజ్ బేసిన్ అంటే ఇట్ ఈస్ ది టోటల్ ఏరియా డ్రైన్డ్ బై ఏ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. డ్రైన్ అంటే ప్రవహించడం అని మీనింగ్. మీకు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెయిన్ వాటర్ ల్యాండ్ మీద పడినప్పుడు ఆ వాటర్ చిన్న చిన్న స్మాల్ స్ట్రీమ్స్గా ప్రవహిస్తూ వెళ్ళి లాస్ట్లో మెయిన్ రివర్లో కలుస్తుంది. ఈ ఎంటైర్ ఏరియా ఏదైతే వాటర్ అనేది ప్రవహించిందో ఆ ఏరియాని డ్రైనేజ్ బేసిన్ అని అంటాం. ఇప్పుడు గంగాకి డ్రైనేజ్ బేసిన్ అంటే ఏమని చెప్తాం? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అని చెప్తాం. బికాస్ ఆ ఏరియాస్లో నుండి వచ్చిన ఛానల్స్ అండ్ వాటర్సే కదా ఫైనల్గా గంగాలో కలిసింది. నెక్స్ట్ వన్ వాటర్ షెడ్. వాటర్ షెడ్ అంటే రెండు డ్రైనేజ్ బేసిన్స్ని సపరేట్ చేసే ఒక బౌండరీ లైన్. సపోజ్ ఒక 2 రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నట్లు ఇమాజిన్ చేసుకోండి. ఆ 2 రివర్స్కి మధ్యలో ఏదైనా ఎత్తైన భూభాగం ఉంటే, హిల్ ఆర్ రిడ్జ్ ఏదైనా ఉంటే దాన్నే మనం వాటర్ షెడ్ అని పిలుస్తాం. ఇప్పుడు చూడండి, ఒక 2 రివర్స్కి మిడిల్లో ఒక హిల్ ఉందనుకోండి. ఆ హిల్కి ఒక సైడ్ వచ్చేసి వాటర్ రివర్ ఏలోకి వెళ్తుంది, ఇంకొక సైడ్ వాటర్ రివర్ బీలోకి వెళ్తుంది. అంటే 2 రివర్స్ని సపరేట్ చేసే ఆ హిల్ కానీ, ఆ మౌంటైన్ కానీ, లేదంటే ఒక ప్లాట్యూ ఆర్ సంథింగ్, ఆ ల్యాండ్ ఫామ్ని మనం వాటర్ షెడ్ అని పిలుస్తాం. ఇప్పటి వరకు మనం డ్రైనేజ్ సిస్టంలో బేసిక్ కీవర్డ్స్ వాట్ ఈస్ డ్రైనేజ్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ షెడ్, క్యాచ్మెంట్ ఏరియా, డ్రైనేజ్ బేసిన్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ డ్రైనేజ్ సిస్టంలో ప్యాటర్న్స్ గురించి చూద్దాం. డ్రైనేజ్ సిస్టమ్కి ప్యాటర్న్స్ ఉంటాయా? ఉంటే ఏమేమి ఉంటాయి? ఆ ప్యాటర్న్స్ ఫామ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? అవన్నీ చూద్దాం. డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనం ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉండదండి, రకరకాలుగా కనిపిస్తుంది. అంటే వేరే వేరే ప్యాటర్న్స్లో కనిపిస్తుంది. ఆ ప్యాటర్న్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టోటల్గా డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డెండ్రిక్ ప్యాటర్న్, సెకండ్ వన్ రేడియల్ ప్యాటర్న్, థర్డ్ వన్ ట్రెల్లిస్ ప్యాటర్న్, ఫోర్త్ వన్ సెంట్రిపీటల్ ప్యాటర్న్. ఇందులో ఫస్ట్ వన్ డెండ్రిక్ ప్యాటర్న్. ఈ డెండ్రిక్ ప్యాటర్న్ చెట్టు కింద బ్రాంచెస్ లాగా కనిపిస్తుంది. అంటే వాటర్ ఫ్లో అనేది చెట్టు కొమ్మల్లాగా బ్రాంచెస్ లాగా కనిపిస్తుంది. ఇది మెయిన్గా మనం నార్థన్ ప్లెయిన్స్లో చూడొచ్చు. సెకండ్ వన్ రేడియల్ ప్యాటర్న్. రేడియల్ ప్యాటర్న్ అంటే రివర్ ఫ్లోస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ హిల్. అంటే ఒక మధ్యలో సెంట్రల్ హిల్ ఉందనుకోండి, ఆ హిల్ నుండి అన్ని డైరెక్షన్స్లో రివర్స్ ఫ్లో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమర్కాంతక్ హిల్స్లో మీరు ఈ రేడియల్ ప్యాటర్న్ని చూడొచ్చు. ఇక థర్డ్ వన్ ట్రెల్లిస్ ప్యాటర్న్. ట్రెల్లిస్ ప్యాటర్న్ అంటే మెయిన్ రివర్స్ ప్యారలల్గా ఉంటాయి, ట్రిబ్యూటరీస్ వచ్చి రైట్ యాంగిల్లో జాయిన్ అవుతాయి. ఇక లాస్ట్ వన్ సెంట్రిపీటల్ ప్యాటర్న్. అంటే రివర్స్ సెంటర్ వైపు ఫ్లో అవుతాయి. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే రివర్స్ ఫ్లో టువర్డ్స్ సెంట్రల్ డిప్రెషన్ ఆర్ లేక్. అంటే సెంటర్లో ఉన్న లేక్
కొద్దిగా డిప్రెషన్లో లోపలికి లోతుగా ఉంటే ఆ చుట్టువైపులో ఉన్న రివర్స్ ఆర్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ అంతా అలా దిగువకి ఫ్లో అవుతుందన్నమాట. దీన్ని మనం సెంట్రిపిటల్ ప్యాటర్న్ అంటాం. మరి ఈ ప్యాటర్న్స్ అన్నీ ఎలా ఫామ్ అయ్యాయి? వీటికి కారణాలేంటో కూడా చూడాలి కదా! ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్యాటర్న్లో కనిపించడానికి ఇవే రీజన్స్: జియోలాజికల్ స్ట్రక్చర్, టోపోగ్రఫీ, స్లోప్, అమౌంట్ ఆఫ్ వాటర్, హెవీ రెయిన్స్, పీరియాడికల్ ఫ్లో. ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ని ఒక్కొక్క ప్యాటర్న్లా కనిపించేలాగా మార్చేశాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో వర్షం తక్కువ పడవచ్చు, ఎక్కువ పడవచ్చు. ఒక్కో ఏరియాలో స్లోప్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కొన్ని ఏరియాస్లో వాటర్ అనేది సీజనల్ ఫ్లో ఉంటుంది, కొన్ని ఏరియాస్లో కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. కొన్ని ఏరియాస్లో రాక్స్, హిల్స్ ఇవి ఎక్కువ ఉంటాయి, కొన్ని ఏరియాస్లో తక్కువ ఉంటాయి. అక్కడ ఉన్న ల్యాండ్ ఫామ్స్ బట్టి ఈ పైన ఇచ్చిన ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఇలా ఒక 4 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్లో డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పడిందనమాట. డ్రైనేజ్ సిస్టమ్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.